ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి భక్తులతో కిక్కిరిసిపోయింది. జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం ప్రారంభమైన పూరి జగన్నాథుడి రథయాత్ర సోమవారం రెండో రోజున ముగిసింది. దాదాపు 53 ఏళ్ల తర్వాత జగన్నాథుడి రథయాత్ర 2 రోజుల పాటు కొనసాగింది. 1971లో 2 రోజుల పాటు జగన్నాథుడి యాత్ర సాగింది. ఇన్నేళ్ల తర్వాత పెద్ద ఎత్తున రథయాత్ర జరగడంతో భక్తులు భారీగా పూరికి వెళ్లారు. దేశ నలుమూలల నుంచి పూరి క్షేత్రానికి చేరుకుని జగన్నాథుడిని దర్శించుకుంటున్నారు. దాంతో పూరి ఆలయం వీధులు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. గర్భగుడిలో ఉండే బలభద్ర, దేవి సుభద్ర, జగన్నాథులను రథాలపైకి తీసుకువచ్చి పట్నంలో ఊరేగించడం పూరి రథయాత్ర విశేషం. అంతేకాదు, ప్రతి ఏడాది రథయాత్ర కోసం ప్రత్యేకంగా కొత్త రథాలను తయారు చేస్తారు. ఈసారి రథయాత్రకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. రాష్ట్రపతి రథయాత్రకు హాజరవడం ఇదే తొలిసారి. లాంఛనంగా శ్రీ జగన్నాథుని రథాన్ని లాగి రథయాత్రను ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బంగారు చీపురుతో రథాలు ముందు ఊడ్చే చేరా పహారా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు 3 రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండీచా దేవాలయం వైపు లాగుతూ తీసుకెళ్లారు. హరిబోల్, జై జగన్నాథ్ నినాదాల మధ్య పూరి క్షేత్రం మొత్తం మారుమోగిపోయింది. అయితే బలభద్ర, దేవి సుభద్ర, జగన్నాథ రథాలు పూరిలోని గుండీచా ఆలయానికి చేరుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన రథోత్సవం సోమవారం సాయంత్రం ముగిసింది. గుండీచా ఆలయం ముందు 3 రథాలపై దేవతా మూర్తులను ఉంచుతారు. ఈ సందర్భంగా భక్తులు రథాల వద్దకు చేరుకొని ప్రత్యేకంగా హారతులు ఇస్తూ పూజలు చేస్తున్నారు. తమ కోర్కెలను విన్నవించుకుంటున్నారు. ఇక బలభద్ర, సుభద్ర, జగన్నాథ మహాప్రభులను మంగళవారం గుండీచా ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్తారు. అప్పటి వరకు రథాలపైనే ఉన్న దేవతామూర్తులను దర్శించుకోనున్నారు భక్తులు. జగన్నాథుడి మహారథోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. जगन्नाथ जी का जो नीला है वो नीला के लिए एक दिन तो रथ यात्रा होता है, लेकिन इस साल जगन्नाथ जी दो दिन रथ बना दिया। तो जितना आदिम सब लोग था, आज भी बहुत आदिम, जैसे गवर्नमेंट ने डिक्लेयर किया था, आज भी बहुत आदिम आया है बाहर से। जैसे इन लोग का मनस्कामना पूर्ण हुआ, जैसे जगन्नाथ जी कल यहाँ रुक गए थे, आज जगन्नाथ जी फिर तीनों रथ का आ गया। अभी तीनों रथ अभी भगवान का पास में यहाँ पहुँच गया। अभी सब नीति उति चलेगा भगवान का। फिर कल शाम को जगन्नाथ जी रथ का మౌసి నగర్ మీద. కాగా పూరి తొలి రోజు రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథం లాగుతుండగా భక్తుల మధ్య తోపులాట జరిగింది. తొక్కిసలాట చోటు చేసుకుంది. దాంతో 300 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. రథయాత్రలో పాల్గొని గుండీచా నగరానికి వెళితే వారు జీవన్మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారని, వైకుంఠంలో చోటు దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు. రథయాత్రలో పాల్గొంటే 100 యాగాలు చేసిన ఫలితం దక్కుతుందని భక్తులు నమ్ముతారు.